తన భక్తులు గొంతెత్తి బాబా అని పిలిస్తే చాలు, ఆ పిలుపులోని ఆర్తికి, ప్రేమకు, నమ్మకానికి వశుడైపోయి నేను నీ దగ్గరే ఉన్నాను, భయపడకు అని రక్షించడానికి వచ్చేస్తారు మన బాబా. సాధారణంగా అన్ని విధాలా సుఖంగా ఉన్నప్పుడు చాలామందికి దైవ చింతన గుర్తుకు రాదు. అందరం సంతోషంగా ఉన్నప్పుడు మన పనుల్లో మునిగిపోతాం. కానీ ఎవరికైనా అనారోగ్యం కలిగితే, ఏమైనా ఆపదలు వస్తే, ఏదైనా బాధ కలిగితే ఇంట్లో అందరి మనసు బాధాపూరితం అవుతుంది. అలాంటి సమయంలోనే మనకు, మన ఆత్మీయులకు, చుట్టుపక్కల వారికి కూడా భగవంతుడు గుర్తుకు వస్తాడు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. అందుచేత మనల్ని కాపాడమని బాబాను భక్తి శ్రద్ధలతో పూజించి భజన చేయాలి. బాబా మన భజనకు పరవశించి తప్పక అనుగ్రహిస్తారు. భజన అంటే బాబాకు చాలా ఇష్టం. భజన చేసేటప్పుడు మనిషి మనస్సు, చెవులు, కన్నులు ఏకీకృతమవుతాయి. మనస్ఫూర్తిగా భజన చేసేవారి మనస్సులోనూ పరిసరాల్లోనూ విరుద్ధ భావాలకు చోటుండదు. అన్ని రకాల చెడు భావనలు మన మనస్సు నుండి పారిపోతాయి. వాతావరణం అంతా దైవీ భావనతో ఉత్తేజితమవుతుంది. అందుకే బాబా తాను భజన చేస్తూ అందరి చేత చేయించేవారు. భక్తులు భజన చేస్తుంటే బాబా వారి మధ్య నిలబడి కాళ్లకు గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యం కూడా చేసేవారు. భక్తిభావంతో చేసే భజనలో అందరూ పాల్గొనాలి. అలాంటి భజన సమూహాల వలన భక్తి, శ్రద్ధ, తద్వారా సచ్చీలం, సేవాభావం వృద్ధి చెందుతాయి. అందుకే ఈ కలియుగంలో జీవకోటికి రక్షణనిచ్చేది బాబా భజన ఒక్కటే. సర్వవేళలా బాబా భజనే సకల జగాలకు రక్ష.